ముక్కోటి ఏకాదశి రోజు రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది భక్తులు ఆలయాలను దర్శించుకుని ప్రశాంత వాతావరణంలో ఉంటే జగన్ మాత్రం ప్రశాంతంగా ఉండలేకపోయారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రముఖ దేవాలయాలపై సోషల్ మీడియా ద్వారా విష ప్రచారం చేయించారు. దీనిపై హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని గోవింద నామ స్మరణతో వైష్ణవ దేవాలయాల్లో భక్తులు స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకున్నారు. అయితే సింహాచలంలో కొందరు వైసీపీ కార్యకర్తలు తమతో పాటు ఒక నత్తను తెచ్చి దాన్ని పులిహోర ప్రసాదంలో పెట్టారు. అది వీడియో తీసి వైసీపీ సోషల్ మీడియా ద్వారా ట్రోల్ చేశారు. వాస్తవానికి నత్త పులిహోర ప్రసాదంలో వస్తే అది చచ్చిపోయి ఉండాలి, లేదంటే నుజ్జునుజ్జై ఉండాలి. కానీ నత్త నత్తలానే ఉంది. దీనిపై గోపాలపట్నం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు సూరిశెట్టి సాయి కుమార్, శ్యామల వైసీపీ సోషల్ మీడియాకు ఈ వీడియోలు అందించారు. అలాగే అదే పార్టీకి చెందిన మరికొందరు నాయకులు కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇదంతా జగన్ కనుసన్నల్లో జరుగుతున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ అధికారులు గుర్తించారు. ద్రాక్షారామంలో శివలింగాన్ని ధ్వంసం చేసిన ఘటనను రాజకీయం చేస్తూ దేవుడికి జరగాల్సిన కార్యక్రమాలను అడ్డుకునే ప్రయత్నం చేసింది. విజయవాడ దుర్గగుడికి కరెంటు సరఫరా నిలిపివేయించడం, బ్రాహ్మణ కార్పొరేషన్ కు మటన్ షాపు పెట్టుకుంటామంటూ దరఖాస్తులు చేయించడం, లడ్డూ ప్రసాదం బాగోలేదంటూ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేయించడం చేసిన జగన్ తాజాగా వైకుంఠ ఏకాదశి రోజు చేసిన నిర్వాకాలన్నీ బయటపడ్డాయి. తిరుమలలో తాను చేసిన కుంభకోణాలన్నీ ప్రజలకు తెలియడంతో కక్షగట్టిన జగన్ హిందూ దేవాలయాలపై, వాటి ప్రసాదాలపై విష ప్రచారం చేయిస్తున్నాడంటూ హిందూ సంఘాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి.